హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు వచ్చేసి దాదాపు ప్రపంచమంతా పుష్ప మేనియా నడుస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది మనకి. దాదాపు పుష్ప రిలీజ్ అయ్యి దాదాపు 3-4 గంటలుగా వస్తూ ఉంది. దాదాపు జర్మనీలో దాదాపు మిడ్ నైట్ 12 o'clock, ఇండియాలో ఆల్మోస్ట్ మార్నింగ్ 4 o'clock, దాదాపు ఆల్మోస్ట్ 3-4 hours అవుతున్నట్టుంది పుష్ప రిలీజ్ అయ్యి, పుష్ప 2 రిలీజ్ అయ్యి. మనం చూస్తూ ఉంటే కనుక ఎందుకు ఇంత మానియా క్రియేట్ అయింది, ఎందుకు ఇంత రెప్యుటేషన్ క్రియేట్ అవుతూ ఉందంటే ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దాదాపు పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత పుష్ప 1కు వచ్చినటువంటి రెస్పాన్స్ దాదాపు స్టేట్ వైడ్ దాదాపు నేషనల్ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తూ ఉంటే కనుక దాదాపు నేషన్ వైడ్ మొత్తం దాదాపు పుష్ప మానియా నడిచినట్టుంది పుష్ప 1 రిలీజ్ అయిన టైంలో. ఇప్పుడు పుష్ప 2 చూస్తూ ఉంటే దాదాపు నేను మొత్తం అన్ని సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉన్నాను. కొన్ని మూవీ రివ్యూ రేటింగ్స్ కూడా కొన్ని ఫాలో అవుతుంటే దాదాపు 4.5, 4.6% 4.6 అవుట్ ఆఫ్ 5, 4.5 అవుట్ ఆఫ్ 5 ఇట్లా ఇస్తూ ఉన్నారు అన్ని రేటింగ్స్. నాకు తెలిసినంత వరకు అయితే మూవీ అద్భుతంగానే ఉందనిపిస్తూ ఉంది. చూస్తూ ఉంటే నేను కూడా కొన్ని క్లిప్పింగ్స్ చూశాను. కొన్ని క్లిప్పింగ్ చూస్తూ ఉంటే కానీ దాంట్లో డ్యాన్స్ సీన్స్ కానీ, తన డైలాగ్స్ కానీ, తను తనను తాను పోర్ట్రే చేసుకునే పరిస్థితి కానీ, తన యాక్టింగ్ స్కిల్స్ కానీ చూస్తూ ఉంటే కానీ మూవీ అంతా పర్ఫెక్ట్గానే వచ్చింది అనిపిస్తూ ఉంది నాకు చూస్తూ ఉంటే. కానీ నేనైతే దాదాపు ఒక 4 to 5 minutes వీడియో మాత్రమే చూశాను, కంప్లీట్ మూవీ చూడలేదు. కాకపోతే ట్విట్టర్లో వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కానీ, ట్విట్టర్లో వస్తున్నటువంటి రెస్పాన్స్ కానీ చూస్తూ ఉంటే కన్నా దాదాపు పాజిటివ్ టాకే ఉన్నట్టుంది. చాలా అద్భుతంగా మూవీ సాగినట్టే కనపడుతూ ఉంది. జనాల రెస్పాన్స్ చూస్తూ ఉంటే కన్నా ట్విట్టర్లో దాదాపు ఏ మాత్రం కూడా నెగిటివ్ టాక్ అయితే ఎక్కడ కూడా లేనట్టుంది. అంత పాజిటివ్ టాకే నడుస్తూ ఉన్నట్టుంది. దాదాపు ఇప్పటికి 4-5 hours వస్తుంది కాబట్టి ఫస్ట్ షో కంప్లీట్ అయినట్టుంది. దాదాపు నాకు తెలిసినంత వరకు సక్సెస్ఫుల్గా రన్ అయినట్టే మూవీ కనపడుతూ ఉంది. కాకపోతే ఈ మూవీ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పొలిటికల్ వీడియోస్ కానీ లేదంటే ఫిలాసఫికల్ వీడియోసే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు ఒక మూవీకి సంబంధించి ఎందుకు మాట్లాడుతుంటానంటే, ఇది వచ్చేసి దాదాపు పాలిటిక్స్కి చాలా దగ్గరగా ఉందనిపిస్తూ ఉంది ఈ మూవీ చూస్తూ ఉంటే నాకు. మీరు చూడండి, ఈ మొత్తం పుష్ప 2కి ఇంత రెప్యుటేషన్ రావడానికి రీజన్ ఏంటంటే, ఈయన వచ్చేసి ఎవరైతే పుష్ప 2 మూవీలో ఎవరైతే మెయిన్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన అల్లు అర్జున్ అనే వ్యక్తి. ఈయన వచ్చేసి 2024 ఎలక్షన్స్ ఆ టైంలో లాస్ట్ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతూ ఉంటుంది. మే 11 తారీఖు మధ్యాహ్నం ఆ ప్రాంతంలో ఈయన నంద్యాలకు రావడం జరిగింది. ఎందుకంటే ఈయన స్నేహితుడు అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా, వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తూ ఉన్నాడు. తను వచ్చేసి ఏం మాత్రం కూడా పబ్లిక్లో చెప్పలేదు, నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి ఆయన ఎక్కడ కూడా క్యాంపెయిన్ చేయలేదు. ఆయన అసలు ఓరల్గా కూడా చెప్పలేదు. అల్లు అర్జున్ అనే వ్యక్తి తను సింపుల్గా వచ్చేసి నంద్యాలకు వచ్చేసి నా స్నేహితుడు శిల్ప రవిని కలవడానికి వచ్చానని చెప్పేసి బయట విపరీతమైన ఫ్యాన్స్ రావడంతో, విపరీతమైన ఫ్యాన్స్ పబ్లిక్ రావడంతో తను బయటికి లాబీలోకి వచ్చేసి నా స్నేహితుడు అల్లు రవి మీన్స్ శిల్ప రవి అని చెప్పేసి తను జస్ట్ పబ్లిక్ అనౌన్స్ చేయడం జరిగింది. అంతవరకు మాత్రమే జరిగిన కాన్వర్జేషన్. ఆ తర్వాత తను వెళ్ళిపోవడం జరిగింది. కాకపోతే ఆ టైంలో దాదాపు అదే రోజు రాత్రికి నాకు తెలిసినంత వరకు ఎవరైతే ఉన్నారో ఈ మెగా కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ మెగా బ్రదర్స్లో ఒక బ్రదరు నాగబాబు అనే వ్యక్తి, ఈయన మనవాడైనా పరాయివాడే, పరాయివాడైనా మనవాడే అని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది ట్విట్టర్లో. అంటే అది దాదాపు సమాజంలో మినిమం సెన్స్ ఉండేటోనికి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అది అల్లు అర్జున్కు సంబంధించిన ట్విట్టే అని చెప్పేసి. ఆ ట్వీట్ చూసిన తర్వాత అది చాలా వైరల్ అయ్యేసి దాదాపు అల్లు అర్జున్కు సంబంధించిన ఫ్యాన్స్ విపరీతంగా ట్రోలింగ్ చేయడం వల్ల నాగబాబుని 24 గంటల లోపల ఆ ట్వీట్స్ని డిలీట్ చేసుకోవడం జరిగింది. ఆ ట్వీట్స్ని డిలీట్ చేసుకొని అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే చూడండి, దాదాపు ఒక పార్టీ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ, ఒక సెలబ్రిటీగా ఉండి మినిమం సెన్స్ లేకుండా అట్లీస్ట్ తనకు భావాలు ఉంటాయి, తనకు ఫ్రెండ్షిప్ ఉంటుంది, తనకు రిలేషన్షిప్స్ ఉంటాయి,
తనకు కూడా తనకు నచ్చినట్టు బతకాలనుకుంటాడు కదా. ఏం తప్పు ఉంది అక్కడ? తను ఏమన్నా అఫీషియల్గా వచ్చి ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఉందంటే మీరు ఏమన్నా క్రిటిసైజ్ చేసినా ఒక అర్థం ఉంది. తన స్నేహితుడు చిరకాల మిత్రుడు కాబట్టి ఆ మిత్రుని కోసం తను రావడం జరిగింది. కాబట్టి ఆ మిత్రునికి మీరు దగ్గరగా ఉండండి, మీరు పని చేయండి అని చెప్పేసి ఇండైరెక్ట్గానే తను కన్వే చేసినాడు తప్పితే మీరు జేఎస్పీకి ఓటు వేయొద్దు, వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి అని చెప్పేసి స్టేట్ అంతా ఎక్కడ కూడా తను కన్వే చేయలేదు. ఇదంతా పక్కన పెడితే కనీసం మినిమం సెన్స్ కూడా లేకోకుండా మినిమం యాటిట్యూడ్ ఉండాలి కదా. అదే తను మీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి తన స్నేహితుని కోసం వెళ్ళి క్యాంపెయిన్ చేయలేదు. తను జస్ట్ ఒక కటసి కాల్గా వెళ్ళి వచ్చాడు అంతే. వెళ్ళి వచ్చినందుకే మీరు ఆ రేంజ్లో మీరు ట్రిప్ పెడితే అది చాలా వైరల్ అయ్యి మిమ్మల్ని కాల్చుకు తినేసింది అది లాస్ట్కి. ఇదంతా ఒకటైతే తర్వాత జరిగినటువంటి కొన్ని ఇన్స్టెన్సెస్లో దాదాపు క్లియర్గా గడ్జ్ ఏర్పడినట్టే కనపడుతుంది. క్లియర్గా డీవియేషన్స్ వచ్చేసినట్టున్నాయి. క్లియర్గా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఒక సైడ్ డివైడ్ అయిపోయినట్టున్నారు. తర్వాత అల్లు అర్జున్ సంబంధించిన వాళ్ళంతా ఒక సైడ్ డివైడ్ అయిపోయినట్టున్నారు. అల్లు అర్జున్ సైడ్ నాకు తెలిసినంత వరకు ఈజ్ హ్యావింగ్ ఓన్లీ ఫ్యామిలీ సపోర్ట్. ఇటు సైడ్ అంతా కంప్లీట్గా వీళ్ళు మెగా బ్రదర్స్ కానీ, వీళ్ళ అల్లుళ్ళు కానీ, వీళ్ళ మేనల్లుళ్ళు కానీ వీళ్ళంతా ఒక సైడ్ వెళ్ళిపోయినట్టు కనపడతా ఉంది. ఆ తర్వాత దాదాపు ఈ 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొంత జేఎస్పీ పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించిన కొంత ఎమ్మెల్యేలు కానీ, దాదాపు సెకండ్ క్యాడర్ లీడర్స్ కానీ వాళ్ళు దాదాపు సివియర్గా అటాక్ చేయడం జరిగింది బన్నీ పైన. అల్లు అర్జున్ పైన చాలా సివియర్గా అటాక్ చేయడం జరిగింది. పబ్లిక్లో తనని ట్రోల్ చేయడం జరిగింది. దాదాపు తనను 2.5 years నుంచి మూవీ వస్తూ ఉన్నాడు పుష్ప 2. ఈ పుష్ప 2 చేస్తూ ఉన్న టైంలో ఈ పుష్ప 2 ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత చూస్తూ ఉంటే కనుక దాదాపు ఈ మూవీలో దాదాపు మేజర్ నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము నా స్నేహితులు కానీ నాకున్నటువంటి కొన్ని కనెక్షన్స్ ద్వారా వాళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే, మూవీ చూసిన వాళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే దాదాపు ఈ మూవీలో దాదాపు మేజర్ సెటైర్స్ అన్ని మెగా ఫ్యామిలీ మీదనే ఉన్నాయి, జేఎస్పీ పార్టీ మీదనే అటాక్ చేసినట్టు కనపడుతూ ఉంది ఇండైరెక్ట్గా. అక్కడ కొన్ని డైలాగ్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. తర్వాత ఆ డైలాగ్స్ ఏంటంటే, ఎవడికి రా బాసు, వాడి కొడుక్కి వాడి తమ్ముడికి చెప్పండి నేనే బాస్ వస్తున్నా అని చెప్పేసి కొన్ని డైలాగ్స్ అయితేనేమి, తర్వాత వచ్చేసి ఆ గుండు సీన్ అయితేనేమి, ఆఫ్ గుండు సీన్ అయితేనేమి, తర్వాత ఇంకా కొన్ని సీన్స్ అయితే చూస్తూ ఉంటే కనుక నేను స్నేహితుని కోసము ఎంత దూరమైనా వెళ్తానన్న కొన్ని ఇన్స్టెన్స్ అయితేనేమి, ఇవన్నీ కొన్ని క్లిప్పింగ్స్ వస్తూ ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత నాకేమనిపిస్తూ ఉందంటే, నాకు తెలిసినంత వరకు తను క్లియర్గా లైన్ తీసుకునేట్టు కనపడతా ఉంది. ఎందుకంటే తనకు నచ్చినట్టు తను ఉండాలని, తనకంటూ ఒక ఐడియాలజీ ఉండాలి, తనకంటూ ఒక మార్క్ ఉండాలి అని చెప్పేసి ఒక లైన్ తీసుకుని తను బయలుదేరినాడు అనిపిస్తూ ఉంది నాకు ఈ మూవీ చూసిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎట్లా ఉంటారంటే సొసైటీలో, తను ఫెయిల్ అయితే ఇప్పటి వరకు తను బిఫోర్ ఈ ఇన్సిడెంట్ జరగక ముందు వరకు ఈ క్యాంపెయిన్ శిల్పా రవికి సపోర్ట్ చేయనంత వరకు ఎట్లా నడిచేదంటే మెగా కాంపౌండ్లో ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తి కూడా మెగా కాంపౌండ్లో ఉన్నటువంటి వ్యక్తిగానే ట్రీట్ చేసేటోళ్ళు. ఈ జనాలు అందరూ వెళ్ళి తన మూవీ తీస్తే మూవీ మంచిగా సక్సెస్ అయితే వీళ్ళంతా ఏం చెప్తారంటే మెగా ఫ్యాన్స్ వచ్చి చూశారు, ఈ మెగా ప్రభావమే, మెగా చిరంజీవి ప్రభావం ఉందని చెప్పి చెప్తా ఉంటారు. అదే ఫెయిల్ అయితే తన యాక్టింగ్ బాగాలేదని చెప్పేసి తన మీద తోచేస్తూ ఉంటారు. కానీ తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, తనకంటూ ఒక చరిస్మా ఉండాలి, తనకంటూ ఒక లైన్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రపంచంలో ఏ మనిషి అయినా తపన పడుతూ ఉంటాడు. అందులో ఒక సాధారణ ప్రజానికమే, నాలాంటి వాళ్ళు చాలా సాధారణ ప్రజానికమే కోరుకుంటూ ఉంటారు, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నాకంటూ ఒక మార్క్ ఉండాలి, నా లైన్ ఉండాలని చెప్పేసి మనం ఎలాగైతే తపన పడుతూ ఉంటామో, దాదాపు వరల్డ్ వైడ్ తనకునేటువంటి రెప్యుటేషన్ ఉండి కూడా తను ఇంకా ఎప్పటికి కూడా ఒక కాంపౌండ్ దగ్గర ఒక వ్యక్తి దగ్గర మణిగి ఉండాలన్నది అయితే నాకు తెలిసినంతవరకు ఏ మనిషి కూడా కోరుకోడు. ఎందుకంటే తనకంటూ ఒక ఐడియాలజీ ఉండాలి, తనకంటూ ఒక లైన్ ఏర్పరచుకోవాలి, తనకంటూ ఒక మార్క్ ఉండాలి సొసైటీలో అని ప్రతి ఒక్క మనిషి కోరుకుంటాడు. అది కూడా ఒక ఇంత మెగా ఫాలోయింగ్ ఉండి, ఇంత మెగా యాటిట్యూడ్ ఉండి, ఇంత మెగా యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి కోరుకోవడంలో ఏం తప్పు ఉంది? ఎవరైనా తనకు నచ్చినట్టు బతకాలనుకుంటాడు, తనకు నచ్చినట్టు జీవించాలనుకుంటాడు, తనకు నచ్చినట్టు ప్రతి క్షణం బతకాలనుకుంటాడు. ఒక మనిషి ఇంకొక మనిషికి నచ్చినట్టు బతకడం అన్నది అసాధ్యం ఇక్కడ.
కాబట్టి నాకేమనిపిస్తా ఉందంటే అల్లు అర్జున్ అయితే క్లియర్గా లైన్ తీసుకొని బయలుదేరిపోయినట్టు అనిపిస్తూ ఉంది. నాకు తెలిసినంత వరకు తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనుకున్నట్టు కనపడతా ఉంది మనకి ఈ సినిమా చూసిన తర్వాత. కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి కొన్ని డైలాగ్స్ బయటకు వస్తూ ఉన్నాయి. నాకు కొంత స్నేహితులు వాళ్ళు చెప్తున్న డైలాగ్స్ కానీ సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నటువంటి డైలాగ్స్ చూస్తూ ఉంటే కానీ నాకు అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ మూవీ అత్యంత అద్భుతంగా రన్ అయినట్టు ఉంది. 3 గంటల 10 నిమిషాలు. నాకు తెలిసినంత వరకు ఈ మూవీ చాలా ప్రాపర్గా స్క్రీన్ ప్లే కానీ, నాకు తెలిసినంత వరకు దాంట్లో ఉన్నటువంటి డైలాగ్స్ కానీ, ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి తన యాక్టింగ్ కానీ నాకు తెలిసినంత వరకు అద్భుతంగానే ఉంటుందన్నది నా అభిప్రాయము. నేను కూడా దాదాపు 7వ తారీఖు పొద్దున్నే మూవీ చూడబోతున్నాను. చూద్దాం, మూవీ చూసిన తర్వాత కూడా నా ఒపీనియన్ ఒక 2-3 నిమిషాల్లో కూడా ఒక ఒపీనియన్ చెప్తాను నేను, ఏంటి పరిస్థితి అన్నది, మూవీ ఎలా ఉందన్నది. కాకపోతే ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే కనుక ఇది పొలిటికల్గా మోటివేటెడ్ మూవీ అనిపిస్తూ ఉంది నాకు. దాంట్లో ఉన్నటువంటి కొన్ని సీన్స్ కానీ, దాంట్లో ఉన్నటువంటి కొన్ని డైలాగ్స్ అయితే చూస్తూ ఉంటే కనుక నాకు తెలిసినంత వరకు చాలా షార్ప్గా, చాలా సివియర్గా వార్నింగ్ ఇచ్చినట్టే కనపడుతుంది జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్కి కానీ, జనసేన పార్టీకి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి లీడర్స్కి కానీ వీళ్ళందరికీ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినాడని చెప్పేసి అనిపిస్తూ ఉంది దాంట్లో ఉన్నటువంటి డైలాగ్ చూస్తుంటే. ఈవెన్ పార్టీ హెడ్ మీదనే డైరెక్ట్ అటాక్ చేసినట్టు కనపడతా ఉంది కొన్ని సీన్స్ చూస్తూ ఉంటాయి. ఇంకా చూద్దాం ఏంది పరిస్థితి అన్నది, ఇంకా పబ్లిక్ రెస్పాన్స్ ఎలాగ ఉంటుంది అన్నది తెల్లారితే కానీ మనకి క్లియర్గా ఒక వ్యూ ఉండేటట్టు ఉంది. చూద్దాం, వేచి చూద్దాం ఏంది పరిస్థితి అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.